బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు హిందూ మతానికి 3 స్తంభాలు. వీరి శక్తితోనే ఈ విశ్వమంతా సజీవంగా ఉంది. బ్రహ్మ ఈ విశ్వం యొక్క సృష్టికర్త, విష్ణువు ఈ విశ్వాన్ని పాలించేవాడు, మహేశ్వరుడు ఈ విశ్వాన్ని అంతం చేయగలిగినవాడు. మన పురాణాల్లో ఈ త్రిమూర్తులను చాలా పవిత్రంగా కొలుస్తారు. ఈ పవిత్ర మూర్తుల్లో ఒకరి ఆలయం మహారాష్ట్రలోని గోదావరి ఒడ్డున ఉంది. ఆ ఆలయంలో ఒక అతిపెద్ద రహస్యం దాగి ఉంది. అదే శివలింగం. ఇది భూమిపై కాకుండా భూమి లోపల ఉంది. ఇక్కడ చేసే ఒక ప్రత్యేక పూజతో అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి దొరుకుతుంది. ఈ పూజా విధానం గురించి గరుడ పురాణంలో చెప్పబడింది. నారాయణ నాగబలి పూజ. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ఇది. వేలాది సంవత్సరాల క్రితం బ్రహ్మగిరి కొండల మధ్య ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ అనేక మంది మునులు నివాసం ఉండేవాళ్ళు. అక్కడ ఒకసారి భయంకరమైన కరువు ఏర్పడింది. ప్రతి జీవి నీటి బొట్టు కోసం అల్లాడిపోయింది. ఆ పరిస్థితి చూసిన గౌతమ ఋషి నీటి కోసం వరుణదేవుణ్ణి ప్రార్థించసాగాడు. అతని కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి వరుణదేవుడు ఒక బావిని సృష్టించాడు. ఆ బావిలో నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. గౌతమ ఋషి ఆ బావిలో నీళ్లన్నీ జీవులన్నిటికీ ఉపయోగపడేలా చేశాడు. ఆ నీటి బావి గురించి గౌతమ ఋషికి అపారమైన పేరు రావడం మొదలైంది. ఆశ్రమంలోని ఇతర ఋషులకు ఈ విషయం చూసి అసూయ కలిగింది. గౌతమ ఋషిని ఎలాగైనా అవమానించాలని ప్రయత్నించారు. అందుకోసం వాళ్ళు గణేశుణ్ణి ప్రార్థించారు. గణేశుడు ప్రసన్నం కాగానే ఋషులు గౌతముణ్ణి తక్కువ చేయాలనే కోరిక వ్యక్తం చేశారు. ఈ విషయం తప్పని గణేశుడు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఋషి గౌతముడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు. వాళ్ళు ఎంత చెప్పినా వినకపోయేసరికి గణేశుడు ఒక బలహీనమైన ఆవుగా మారాడు. గౌతమ ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఆ బలహీనమైన ఆవును చూసి ఆ ఆవుకి మేత పెట్టాడు. ఆ మేత తినగానే ఆ ఆవు చనిపోయింది. ఆ ఘటన జరగగానే ఋషులందరూ బయటికొస్తారు. గౌతముడి మీద గోహత్య ఆరోపణ వేస్తారు. అందరూ కలిసి గౌతముడి మీద, అహల్య మీద రాళ్లు విసిరి ఆశ్రమం వదిలి వెళ్లిపోవాలని ఆదేశిస్తారు. ఈ పరిణామంతో గౌతమ ఋషి చాలా దుఃఖిస్తాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తపస్సు చేస్తాడు. శివుడి కోసం ప్రార్థిస్తాడు. శివుడు ప్రత్యక్షం కాగానే తను చేసిన గోహత్య గురించి చెప్పి బాధపడతాడు. తనకి ఈ శాపం నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటాడు. శివుడికి అన్నీ తెలుసు. అతడికి ముందు నుండే అన్ని విషయాలు ఎరుక. ఇది మిగతా ఋషులు పన్నిన పన్నాగమని గౌతముడికి చెప్తాడు. వాళ్ల మీద కోపం పెంచుకోకుండా సంతోషపడతాడు. ఈ కారణంగానైనా తనకి శివుడు కనిపించాడని సంతోషపడతాడు. అప్పుడు తన కోసమే కాకుండా భూమి మీద బ్రతుకుతున్న సమస్త జీవుల కోసం గంగాదేవిని భూమి మీదకి తీసుకురమ్మని వేడుకుంటాడు. శివుడి ఆజ్ఞానుసారం గంగాదేవి ప్రత్యక్షం అవుతుంది. గౌతమ ఋషిని తన పాపాల నుంచి విముక్తి చేస్తుంది. కానీ భూమి మీద ఉండేందుకు మాత్రం ఒప్పుకోదు. శివుడు ఎక్కడుంటే తన నివాసం అక్కడే ఉంటుందని చెప్తుంది. అప్పుడు గౌతముడు శివుణ్ణి గంగతో పాటుగా భూమిపై ఉండమని ప్రార్థిస్తాడు. శివుడు అప్పట్నుంచి ఈ ప్రాంతంలో ఉండేందుకు సిద్ధమవుతాడు. గంగాదేవి కూడా అక్కడే నిలిచిపోతుంది. అలా త్రయంబకేశ్వర మందిరం ఆరంభమైంది. అక్కడ శివలింగం దక్షిణ గంగ అంటే గోదావరి ఒడ్డున ఉంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి ఇక్కడికి వస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇక్కడ ఉండడంతో ఈ ఆలయం హిందూ మతస్థులకు ఒక పవిత్రమైన ప్రాంతంగా మారింది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆలయంలోని శివలింగం త్రయంబకేశ్వర మందిరంలో ప్రతిష్ఠించబడిన అద్భుతమైన శివలింగం. ఎందుకంటే దేశం మొత్తం మీద ఇదొక్కటే భూమిపై కాకుండా భూమి లోపల ఉంది. భూమి అడుగున ఒక చిన్న గుహలో ఉంటుంది. ఇక్కడ అడుగున పక్కపక్కనే 3 బొరియలున్నాయి. అందులో 3 చిన్న చిన్న శివలింగాలున్నాయి. ప్రతి శివలింగానికి ఒక రూపముంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి రూపాలుగా ఉన్నాయి. అందుకే ఈ ఆలయానికి త్రయంబకేశ్వర ఆలయం అని పేరు. త్రియంబక్ అంటే అర్థం 3 దేవుళ్ళు అని. 3 దేవతల సంగమానికి ప్రతీక. ఈ శివలింగంతో అనేక సింబాలిజమ్స్ కూడా ఉన్నాయి. శివలింగానికి 3 కన్నులున్నాయి. సూర్యుడు, చంద్రుడు, అగ్నికి ప్రతీకగా ఉంటాయి. అక్కడ శివలింగాన్ని పూజించడం అంటే 3 దేవతలను పూజించినట్టే. ఇక్కడికొచ్చే భక్తులు ఆ దేవతల ఆశీర్వాదంతో ఈ సంసార బంధం నుంచి విముక్తులవుతారు. వారికి మోక్షం లభిస్తుంది. ఇక్కడ గంగాదేవి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రవాహం ఎంత వేగంగా ఉందంటే ఆ ప్రవాహానికి ఎదురు నిలిచి ఎవ్వరూ నిలబడే పరిస్థితి ఉండేది కాదు. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకే కుషా పేరుతో గరికను ప్రతిష్ఠించారు. ఈ ప్రాంతాన్ని కుషావర్తు కుండు పేరుతో పిలుస్తారు. ఇక్కడ గోదావరి ప్రవహిస్తుంది. ఈ కుండంలో స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం అనేకసార్లు దాడులకు గురైంది. బయటి వాళ్ళు ఈ ఆలయాన్ని విధ్వంసం చేయాలని చాలాసార్లు ప్రయత్నించారు. 1690లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశం అంతా దాడులు చేస్తూ ఉన్నాడు. ఈ ఆలయం కూడా అలా దాడికి గురైంది. ఆలయం విధ్వంసానికి గురైంది. అక్కడే ఒక మసీదు కూడా నిర్మాణం జరిగింది. దేశంలోని ఆలయాలు, అక్కడి సంస్కృతిని విధ్వంసం చేయడం మొదటిసారేం కాదు. ఈ ఆక్రమణ ఆలయం మీద చాలా ప్రభావాన్ని చూపించింది.
ఈ చీకటి కాలంలో వెలుగులా బాలాజీ బాజీరావు భట్ ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారు. నల్లటి రాతితో నిర్మించిన ఆ ఆలయం గోడలపైన అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కనిపిస్తుంది. ఆలయ గర్భగుడి ఒక పవిత్రమైన అనుభూతిని భక్తులకు కలిగిస్తుంది, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తుంది. త్రయంబకేశ్వర ఆలయంలో అనేక విధాలుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వాటి వెనుక అనేక కారణాలు కూడా ఉన్నాయి, ఉద్దేశ్యాలు కూడా ఉన్నాయి. తమ జీవితాలు సుఖంగా ఉండేందుకు అనేక పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఒక పూజ మాత్రం చాలా ప్రత్యేకం. ఇతర ఆలయాల్లోనూ జరగనిది ఆ పూజ. అదే నారాయణ నాగబలి పూజ. ఈ పూజ విశిష్టత గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. ఇది ఒక వైదిక క్రతువు. పితృదోషం నుంచి విముక్తి పొందడానికి చేసే పూజ ఇది. లక్షలాది మంది భక్తులు ఈ కుంభమేళా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడికి వస్తారు. త్రిమూర్తులను దర్శించుకుని పవిత్ర గోదావరిలో స్నానం చేస్తారు. తమ పాపాల నుంచి విముక్తి పొందుతారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రియంబకేశ్వర ఆలయం గురించిన విశేషాలు మరి మీకెలా అనిపించాయి? వీటికి తోడు మరో జ్యోతిర్లింగం కూడా ఉంది. అది అత్యంత ఎత్తైన ప్రదేశంలో కొలువై ఉంది. అందం, ఆధ్యాత్మికత కలగలిసిన ఆలయం కేదార్నాథ్ ఆలయం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.